హాయ్, మై నేమ్ ఈస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. నేను ఇంతకుముందు వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ లో కాన్సెప్ట్ అండ్ 2 సమ్స్ చెప్పాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ మిగతా సమ్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే when the axes are rotated through an angle 45 degrees, the transformed equation of the curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. Find the original equation of the curve. మరొకసారి రీడ్ చేస్తున్నాను. When the axes are rotated through an angle 45 degrees, the transformed equation of the curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. Find the original equation of the curve. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ కి సొల్యూషన్ రాస్తుంది. నాలుగు టేబుల్ వేసి పెట్టాను, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో చెప్పాను కదా, మనకు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఇచ్చినప్పుడు టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చింది θ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఒరిజినల్ ఈక్వేషన్ 500 అంటే మనకి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ రావాలి. ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్ రావాలంటే ఏమో చూడండి, క్యాపిటల్ వైని క్లోజ్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇంటూ కాస్ 45 ప్లస్ స్మాల్ వై ఇంటూ sin 45. దట్ ఈక్వల్ ఏమవుతుంది మనకి కాస్ 45 ఎంత √2 కదా, x బై √2 వస్తుంది ప్లస్ స్మాల్ y బై sin 45 వలన 1/√2. సో y బై √2 వస్తుంది. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y బై √2. సో ఇది మనకు క్యాపిటల్ X వాల్యూ వచ్చింది. అలానే ఇక్కడ క్యాపిటల్ Y ఈజ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ క్యాపిటల్ Y ఈజ్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఈ క్లోజ్ చేసినాం. సో క్యాపిటల్ X క్లోజ్ చేసుకోవాలి. స్మాల్ x మైనస్ స్మాల్ x ఇంటూ sin 45 ప్లస్ స్మాల్ y ఇంటూ కాస్ 45 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు మైనస్ x బై √2 sin 45 1/√2 కదా, నెక్స్ట్ y బై √2. మనం ఇలా విషయం తీసుకుంటే √2 వస్తుంది, y మైనస్ x బై √2. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏముంది పైన 17 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఎంత, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బై √2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ √2 ఇంటూ వై వాల్యూ ఎంత వై మైనస్ ఎక్స్ బై √2 ప్లస్ 17 వై స్క్వేర్ వై మైనస్ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. నేను సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 7 ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై √2 అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ బై 2 మైనస్ 16 ఇంటూ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఉంది. ఏమవుతుంది ఇది వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై √2 ఇంటూ √2 2 వస్తుంది ప్లస్ 17 ఇంటూ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. ఓకేనా? ఇక్కడ ఇంట్లో మనకు 2 డినామినేటర్ 2 ఉంది కాబట్టి 1/2 ముందు వేసేసి వీటితో మల్టిప్లై చేద్దాం. 17x స్క్వేర్ ప్లస్ 34xy ప్లస్ 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ మైనస్ 34xy ఈజ్ ఈక్వల్ టు 225. ఇక్కడ 34xy క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 ఇంటూ ప్లస్ 17x స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ 34x స్క్వేర్ 34 ప్లస్ 16 50x స్క్వేర్. ఇక్కడ 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఎంత y స్క్వేర్ వస్తుంది, y స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ ప్లస్ 18y స్క్వేర్. ఇంకో టర్మ్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. సో ఈజ్ ఈక్వల్ టు 225. ఇందులో 2 కామన్ తీసేసుకుందాం. ఇందులో 2 కామన్ తీసేసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. 2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి కండిషన్ ఇది ఏమొచ్చింది, మనకు 7x మనకి ఇచ్చింది మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఎక్కడ వస్తుంది, మనకి స్మాల్ వైలో వస్తుంది. ఓకేనా? మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం
ఫోర్త్ సొల్యూషన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. When the axes are rotated through an angle 5/6, find the transformed equation of x square plus 2 root 3xy minus y square is equal to 2a square. ఇంకొకసారి చేస్తున్నాను. When the axes are rotated through an angle 5/6, find the transformed equation of x square plus 2 root 3xy minus y square is equal to 2a square. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ కి సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ టేబుల్ ఇచ్చాను ఇక్కడ, టైం వేస్ట్ కాకుండా. మనకి ఏం ఇచ్చాడు, గివెన్ θ ఈజ్ ఈక్వల్ టు 5/6 అండ్ దట్ ఈక్వల్ ఎంత 30 degrees అనమాట. అండ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. అంటే స్మాల్ ఎక్స్ ఇచ్చాడు మనకు, క్యాపిటల్ ఎక్స్ లో రావాలి ఈక్వేషన్. అంటే మనకి ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఫైండ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ ఎక్స్ రావాలంటే స్మాల్ వై ని క్లోజ్ చేసుకోవాలి. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ 5/6, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ క్యాపిటల్ వై ఇంటూ సైన్ 5/6 వస్తుంది. ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ 30 వాళ్ళు ఏంటంటే మనకి √3/2 మైనస్ క్యాపిటల్ వై ఇంటూ సైన్ 30 వాళ్ళు ఎంత 1/2. సో దట్ ఈక్వల్ టు √3x మైనస్ y/2 వస్తుంది. అలానే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ ఏముంది, మనకి స్మాల్ వై రావాలంటే మనకి స్మాల్ ఎక్స్ ఉన్న పార్ట్ క్లోజ్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ 5/6 ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 5/6 వస్తుంది. అంటే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ సైన్ 30 1/2 ప్లస్ క్యాపిటల్ వై ఇంటూ కాస్ 30 ఎంత √3/2. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ √3y/2 వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ ని మనం ఒరిజినల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఫస్ట్ స్మాల్ ఎక్స్ ఎంత మనకి √3x minus y/2 whole square next plus 2√3 into √3x minus y into x plus √3y ఇక్కడ by 2 ఇక్కడ by 2 minus y square ఏమొస్తుంది ఇది x plus √3y/2 whole square is equal to 2a square. ఓకేనా, ఇది మనకి ఏమైనా హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏమవుతుంది మనకి బై ఇక్కడ 2 ఉంది, 2 స్క్వేర్ అంతా 4. ఇది ఏమవుతుంది మనకు 3x² మైనస్ 2√3xy ప్లస్ y²/4 వస్తుంది ప్లస్ 2√3 ఇంటూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్త తీసుకోండి. √3x ఇంటూ √3x ఏమొస్తుంది మనకి √3x². ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కదా, √3 ఇంటూ √3 ఏమొస్తుంది ఇక్కడ మనకు 3 వస్తుంది. 3xy ఇక్కడ మైనస్ xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 ఇంటూ y² ఇది y, x అనుకున్న కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది y. ఓకేనా, బై 2 ఇంటూ 2 4 నెక్స్ట్ మైనస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏమొస్తుంది ఇక్కడ x² ప్లస్ 2√3 ఇంటూ xy ప్లస్ 3y²/4 is equal to 2a². మనకి అన్నిటిలో డినామినేటర్ ఇక్కడ ఏముంది 4 ఉంది. సో 1/4 మనం కామన్ తీసేసుకొని సింప్లిఫై చేసేసుకుందాం. సో ఏమొస్తుంది 3x² మైనస్ 2√3xy ప్లస్ y². ఇక్కడ 2√3 ఇంటూ √3 3 2 జా 6 6x² ప్లస్ 2 ప్లస్ 2 3 జా 6 √3xy మైనస్ 2√3xy 2√3 ఇంటూ మైనస్ వస్తుంది, మైనస్ 2√3 ఇంటూ √3 ఎంత వస్తుంది 6y². ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేద్దాం. మైనస్ x² మైనస్ 2√3xy మైనస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 2a² వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మైనస్ 2√3xy మైనస్ 2√3 మైనస్ 4√3xy మైనస్ 2√3xy మైనస్ 6√3xy ఇక్కడ ప్లస్ 6√3xy ఉంది. సో ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకేనా, మనం x² టర్మ్స్ నేను వస్తా చూద్దాం. ఇక్కడ 3x² ఉంది ప్లస్ 6x², 9x² మైనస్ x² ఎంత వస్తుంది మనకి 8x² వస్తుంది. అండ్ ఇక్కడ y² తీసుకుంటే ఇక్కడ y² మైనస్ 6y² మైనస్ 5y² మైనస్ 3y² ఎంత వస్తుంది మనకి మైనస్ 8y².
ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇందులో మనం ఏం కామన్ చేద్దాం, 8 కామన్ చేద్దామా. సో 8/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో 4 1 జా 4 2 జా, మళ్ళీ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా, ఇలా మనం ఏ కన్ఫ్యూజ్ లేకుండా చేసుకుని సింపుల్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక థీరం ప్రూఫ్ అని అనమాట. లాస్ట్ క్వశ్చన్ ఇది. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద యాక్సెస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ of 1/2 tan inverse of 2h by a minus b so as to remove the xy terms from the equation ax square plus 2hxy plus by square equal 0 if a not equal to b and through the angle pi by 4 if a is equal to b. మళ్ళీ స్టడీ చేస్తున్నాను. షో దట్ ద యాక్సెస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 tan inverse of 2h by a minus b so as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square equal 0 if a not equal to b and through the angle pi by 4 if a is equal to b. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ కి సొల్యూషన్ చూద్దాం. సో మనకు ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏంటంటే అది గివెన్ ఈక్వేషన్ ఈస్ ax square plus 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ 0 అండ్ దీన్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. అందుకే టేబుల్ కి ముందు వేసి పెట్టాను. మనకి స్మాల్ ఎక్స్ ఈక్వల్ ఏమో చూడండి, ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి, క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ అంటే a ఇంటూ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఏమో మనకి క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా ఇంటూ స్మాల్ వై సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై cos theta plus b into small y ఉంటుంది capital X sin theta plus capital Y cos theta whole square is equal to 0. దీన్ని సింప్లిఫై చేద్దాం. a into ఇక్కడ ఏమవుతుంది a minus b whole square ఫార్ములా capital X square cos square theta minus 2 capital X into capital Y sin theta cos theta plus capital Y square plus 2h into రెండు మల్టిప్లై చేయాలి x into x square sin theta cos theta x into y xy cos square theta. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ xy ఏమవుతుంది sin square theta minus into plus minus y square sin theta cos theta వస్తుంది ప్లస్ b into a plus b whole square form x square sin square theta plus y square cos square theta plus 2xy sin theta cos theta is equal to 0. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనము సపరేట్గా రాసేసి పెట్టుకోవాలి. మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ కామన్ తీసుకోవాలి. ఫస్ట్ ఏతో మళ్ళీ ప్లేస్ ఇస్తున్నాను. ax square cos square theta minus 2axy sin theta cos theta plus ay square sin square theta plus 2h into x square sin theta cos theta plus 2h into xy cos square theta minus 2h xy sin square theta
మైనస్ 2h ఇంటూ వై స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా ప్లస్ బీతో మల్టిప్లై చేద్దాం. బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2b xy సైన్ టీటా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2h స్క్వేర్ బీవై స్క్వేర్ 0 ఫామ్ లో రాసిద్దాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది మనకి, ఇంకా 2hx స్క్వేర్ ఉంది, ఇంకా ఇక్కడ ఉంది మనకి బి టర్మ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2h సైన్ టీటా కాస్ టీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై టర్మ్ తీసుకున్నాం. ఇక్కడ మైనస్ 2a సైన్ టీటా కాస్ టీటా ఇక్కడ ప్లస్ 2h కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2b సైన్ టీటా కాస్ టీటా ఇంటూ xy. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి xy టర్మ్ ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది, లాస్ట్ ఇక్కడ వస్తుంది 2b సైన్ టీటా కాస్ టీటా xy. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్. వై స్క్వేర్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, వై స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2h ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. ఏమొస్తుంది ఇక్కడ ఏ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2h సైన్ టీటా కాస్ టీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమంటే అక్కడ క్వశ్చన్ లో టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్, నాట్ ఎక్స్ కామా వై, ఓన్లీ ఎక్స్ వై టర్మ్. ఇక్కడ మనకి ఎక్స్ వై టర్మ్ ఏముందండి ఇది. సో మన ఈ ఈక్వేషన్ దగ్గర మనం ఎక్స్ వై టర్మ్ ని రిమూవ్ చేయాలి. సో దాన్ని రిమూవ్ చేయాలంటే ఈ పార్ట్ ఏం కావాలి, 0 కావాలి. టు రిమూవ్ ఎక్స్ వై టర్మ్ ఏం కావాలి, మైనస్ 2a సైన్ టీటా కాస్ టీటా ప్లస్ 2h కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2b సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ a 2 సైన్ టీటా కాస్ టీటా సైన్ 2 టీటా అవుతుంది. ఇందులో 2h కామన్ తీసేసుకుంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ b ఇక్కడ సైన్ టీటా 2 సైన్ టీటా కాస్ టీటా సైన్ 2 టీటా ఈక్వల్ టు 0. ఇందులో మనకి సైన్ 2 రెండులో కామన్ తీయచ్చు కదా, సైన్ 2 టీటా ఇంటూ ఇక్కడ మైనస్ a ప్లస్ b ప్లస్ 2h ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని కాస్ 2 టీటా అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 0. మరి ఇంత మనకు లాస్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే ఇక్కడ సైన్ 2 టీటా ఇంటూ మైనస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ 2h ఇంటూ కాస్ 2 ఈక్వల్ 0 వచ్చింది. సో మనం దీన్ని అది తీసుకెళ్దాం. 2h ఇంటూ కాస్ 2 ఈక్వల్ టు మైనస్ సైన్ 2 టీటా ఇంటూ మైనస్ a ప్లస్ b వస్తుంది. ఈ మైనస్ దాంతో మలిపేసుకుంటే 2h కాస్ 2 ఈక్వల్ టు సైన్ 2 టీటా ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది మనకి a మైనస్ b వస్తుంది. ఇక్కడ మనకి రెండు కేసులు ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ a మైనస్ b ఒకటి, a ఈక్వల్ టు b ఒకటి, ఆర్ a నాట్ ఈక్వల్ టు b. సో కేస్ 1 ఏంటి, ఇఫ్ a నాట్ ఈక్వల్ టు b ఇక్కడ ఏమొస్తుంది మనకి 2h కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 టీటా ఇంటూ a మైనస్ b. దీని ఏం రాయొచ్చు మనం, సైన్ 2 టీటా బై కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2h by a minus b. That equal to the implies ఏం రాసుకోవచ్చు, tan 2 theta is equal to 2h by a minus. 2 theta is equal to tan inverse of 2h by a minus. Theta is equal to 1 by 2 into tan inverse of 2h by a minus b. ఓకేనా? మన కేస్ 1 దగ్గర ఒక ప్రూఫ్ అవుతుంది. కేస్ 2 ఎందుకు, ఇఫ్ a is equal to b.
case 2 if a is equal to b. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుని మనకి theta is equal to 1/2 into tan inverse of 2h by a. ఇక్కడ b ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. is equal to 1/2 into tan inverse of 2h by 0. సంథింగ్ బై 0 ఏమవుతుంది ఇక్కడ? ఇన్ఫినిటీ కదా. సో tan inverse of infinity. theta is equal to 1/2. tan inverse of ఎంత? π/2 ఉంది. సో 1/2 into π/2 ఏమొస్తుంది మనకి? 1/2 into π/2 π/4 వస్తుంది. సో ఇది మనకు ప్రూఫ్. సో ఇందులో ఉన్న మోడల్స్ అని చెప్పేస్తాను. ఓకేనా, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.